ఈ కార్పొరేట్ వాళ్ళని అందుకే పిలిచిందనమాట. వీళ్ళు పక్కాగా ఎంత అంటే అంత ఒక మనిషిని దగ్గర పెట్టమంటారు, ఆ మనిషి సాక్ష్యం, ప్రతి ఇంటికి డబ్బులు పనిచేస్తారు అనమాట. కాబట్టి అది ఇంకొకటి ఏంటంటే అదంతా ఫేక్ అనే దానికి సాక్ష్యం ఏంటంటే జాతీయ జెండా ఎగరేసాడు లోకేష్. తన ఉండవల్లిలో జాతీయ జెండా ఎగరేశాడు, పార్టీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు ఎగరేశాడు, ఉండవల్లిలో ఎక్కడో ఎగరేశాడు ఆయన. ఆ వీడియో కూడా రిలీజ్ చేశారు జాతీయ జెండా. లాస్ట్ ఇయర్ అనేది కొంతమంది చెప్తున్నమాట, అది మనం నమ్మలేము, లాస్ట్ ఇయర్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. కానీ అంటే ఒకటి నారా లోకేష్ గారు ఎక్కడున్నారు, ఆయన జాడ లేదు అనేది దానికి కొన్ని నిదర్శనాలు. ఆయన మంగళగిరిలో ప్రచారం చేస్తారని చెప్తుంటే మంగళగిరిలో మాత్రం ఆయన ప్రచారాలు అయితే నడవట్లేదు అనేది, అక్కడ 18 తర్వాత లేదు అనేది. అలాగని అంతకు మించి నిజంగా ఆయన ఇక్కడే ఉండుంటే ఇప్పుడు చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. నేను పవన్ కళ్యాణ్ గారు దేనికి కూడా ఆయన కౌంటర్ ఇవ్వట్లేదు. అంటే బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలు అయితే లేవు కదా. కావాలనే ఆగుతాడు ఆయన. ఎందుకు అంటే ఇప్పుడు గుప్పెట మోస్తేనే కదా విలువ అందం. మొన్నటి వరకు అన్ని ఛానళ్ళకి అన్ని మీడియాల ముందు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆయన ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఆపుంటారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చిన దాంట్లో వచ్చిన 2 కాంట్రవర్సీ ఇప్పుడు పొత్తుకే ఎసరు వచ్చిన పరిస్థితి కదా. ఇప్పుడు ఎవరు ప్రేమక్కకి ఇచ్చిన ఇంటర్వ్యూ, జాఫర్ అన్నయ్యకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే కదా. దాంట్లోనేమో సీఎం గురించి, ఇంకో దాంట్లో డిప్యూటీ సీఎం అయినా మా నాన్న చూసుకుంటాడు అన్నది. ఈ రెండింటికి అంత ఇష్యూ నడిస్తే మిగతా ఇంటర్వ్యూలు జ్యోతికి ఇచ్చుకున్నా ఏ ఇచ్చుకున్నా అదంతా భజన్ ఛానల్ ఇష్యూలాగా ఉంటది. కాబట్టి వీళ్ళిద్దరు కొంచెం జర్నలిస్టిక్ క్వశ్చన్ వేశారు, అక్కడ ఇరుక్కుపోయాడు ఆయన. అందుకని మనలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వెనకాడుతుంటాడు ఆయన. దాంతో వచ్చినటువంటి సమస్య ఇక్కడ ప్రాక్టికల్ గా ఏంటంటే ఆ కారణంగా వద్దని చెప్పు ఉండాలి చంద్రబాబు గారు. ఇంకోటి ఇప్పుడు ఈ టైంలో మాట్లాడొద్దని చెప్పి ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు గారే వాళ్ళ పొంగనూరు దగ్గర సభ ఏదో పెట్టుకుని ఆయన కూడా మాట్లాడలేదు చూడండి, ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు.